కాకినాడ జగన్నాథపురం మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామివారి దేవస్థానంలో వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి మీడియాతో మాట్లాడుతూ తోటివారిని కలుపుకొని చుట్టుపక్కల పేదవారికి సహాయ సహకారాలు అందించడం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఈ చలికాలంలో పెరుగుతున్న చలి తీవ్రతతో బాధపడుతున్న వృద్ధులకు దాతల సహకారంతో తన వంతుగా సుమారు 500 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆలయ అభివృద్ధితో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. తమ వెనుక ఉండి తమని ముందుకు నడిపిస్తున్న తమ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మోటిపల్లి సుబ్రహ్మణ్యం, సూరిబాబు, నగర టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు, చిన్ని, చొక్కాగిరి, యోగానంద సతీబాబు, అన్నదాన కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర దేవస్థానం జగన్నాథపురం శివాలయంలో ఈరోజు మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ఆదేశాలతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా మన ఉత్సవ కమిటీ చైర్మన్ మన మేడిశెట్టి బుజ్జి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు కాకినాడ జగన్నాథపురంలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర స్వామి దేవస్థానంలో స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండబాబు గారు సూచన మేరకు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా దాతల సహాయ సహకారాలతో 500 మందికి దుప్పట్లు వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించారు. అలాగే మన 17వ వార్డు ఇన్ఛార్జు గిరి గారు, అలాగే 25వ వార్డు ఇన్ఛార్జు చిన్ని గారు ఆధ్వర్యంలో అన్నదానం కమిటీ, అలాగే మా మహిళలు, తర్వాత భక్తులు, మా ఫ్రెండ్స్, అర్చకులు, ఈవో గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే ఏ కార్యక్రమం మొదలెట్టినా కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారో అదర్ స్టేట్లో వాళ్ళు జాబులు చేస్తున్నారు. వాళ్ళని నేను అడగగానే ఏ కార్యక్రమం అన్నా ముందుకు వస్తారు. అన్నదాన కార్యక్రమం కూడా వాళ్ళతో సంప్రదించి ముందు 40 మందితో మొదలెట్టాం. ఈ రోజుకి 200 మందితో అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక మీదట కూడా మా ఫ్రెండ్స్ ఏ కార్యక్రమాలు ఉన్నా ముందుకు వస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇలాగే భక్తుల సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు అన్ని విధాల తోడ్పాటును అందిస్తూ కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.